జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఒక చిన్న డిస్కషన్. ఇది ఒక ఫార్మర్ మన బుద్ధ భగవాన్ని అడిగారనమాట. ఏమనంటే, భగవాన్ నా వరి ఇది, నేను క్రాప్ వేశాను, మనీ బయట నుండి అంటే ఇంట్రెస్ట్ తెచ్చి వడ్డీలకు తెచ్చి మరీ క్రాప్ వేశాను, వర్షం రావట్లేదు, ఎలా నా క్రాప్, వర్షం రాకపోతే నాకు క్రాప్ ఏం రాదు, నేను అంత లాస్ అయిపోవాలి, ఎలా ఎలా అని ఇట్లా నాకు చాలా రోజు రోజుకి వర్రీస్ ఎక్కువ అవుతున్నాయి, ఇట్లా దీని గురించి క్రాప్ గురించి అని చెప్పేసి ఫార్మర్ బుద్ధుడిని అడుగుతాడు. బుద్ధుడు అప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాడు. ఓకే, ఇప్పుడు నువ్వు వర్రీ అవుతావు, నువ్వు ఏడుస్తావు, నీకు అది కావాలి, అప్పుడు వర్షం పడుతుందా? నువ్వు బాధపడితే, నువ్వు ఓవర్గా చాలా థింక్ చేస్తే పడుతుందా అని అడుగుతాడు. లేదండి, అలా ఏం పడదు, అది వచ్చేటప్పుడు వస్తుంది, నేను థింక్ చేసినా, నేను ఏం బాధపడ్డా ఏం రాదు. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు వర్రీ అవుతున్నావు? నువ్వు బాధపడకు, నీ ప్రయత్నం, నీ వర్క్ నువ్వు చేసావు ప్రాపర్గా, దెన్ మిగతాది నేచర్కి వదిలేసేయి. నేచర్ నీకు రిటర్న్ ఇస్తుంది, నువ్వేం వర్రీ అవ్వద్దు, ఎక్కువ ఆలోచించకూడదు. ఏది ఎక్కువ ఓవర్గా థింక్ చేసినా, నువ్వు బాధపడ్డా నీకు అదేమి ఉండదు. నేచర్ నువ్వేం ఇస్తున్నావో నీకు అది రిటర్న్ ఇస్తుంది. నీకు కంపల్సరీగా వర్షం పడి నీ క్రాప్ మంచిగా వస్తుంది, ఏం వర్రీ అవ్వద్దు, ఎక్కువ దేని గురించి బాధపడకండి అని చెప్పేసి బుద్ధ భగవానుడు చెప్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఏదైతే ఇస్తున్నామో నేచర్ మనకు అదే ఇస్తుంది అనేది బుద్ధ భగవానుడు ఆ ఫార్మర్కి చెప్తారన్నమాట. థ్యాంక్ యూ.